అమావాస్య ముందు రోజు నందీశ్వరుణ్ణి పూజించడం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నమ్ముతారు. ముఖ్యంగా ఇది పితృదేవతలను శాంతింపచేయటానికి, రాహుదోషాలను తొలగించటానికి మరియు కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. అమావాస్య ముందు రోజు నందీశ్వరుణ్ణి పూజించడం వలన రాహుదోషాల ప్రభావం తగ్గుతుంది. రాహువు యొక్క ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది. అమావాస్య ముందు రోజు నందీశ్వరుణ్ణి పూజించటం వలన కుటుంబంలో ఏర్పడే కలహాలు, సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ పెరుగుతాయి. నందీశ్వరుని అనుగ్రహంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంపద చేకూరుతుంది, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అమావాస్య ముందు రోజు నందీశ్వరుణ్ణి పూజించటం వలన శుభకార్యాలు సకాలంలో జరుగుతాయి. ఆటంకాలు తొలగిపోయి విజయం చేకూరుతుందని శ్రీ కుండలేశ్వర ఆలయం ప్రధాన అర్చకులు కాళ్లకూరి కామేశ్వర శర్మ సర్కార్ ఎక్స్ప్రెస్కు తెలిపారు. మధ్యకాలంలో అరుణాచలంలో నందీశ్వరుడికి అభిషేకం చాలా బాగా జరుగుతుందండి. ఎందుకంటే జాగరణ కోటేశ్వర గారు చెప్పడంతో నందీశ్వరుడికి చేసుకుంటే ఏం ఫలితాలు వస్తాయి అంటే, ఇప్పుడు నవగ్రహాలు దోషాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దోషాలకి, మన గ్రహాల దోషాలకి పూజ చేసుకుంటూ పోతుంది. అలాగే ఏ దోషాలకి చిక్కనది అంటే ఎటువంటి బాధలు, ఇబ్బందులు ఉన్నవన్నాయన సరే మనకి ఏది పూజ చేసినా, మనకి పూజ చేసినా కూడా ఆ ఫలితం దక్కట్లేదు అనుకున్న వాళ్ళు ఆఖరి నందీశ్వరుడు అభిషేకం చేసుకుంటే దక్కుతుందని చెప్పి కోటేశ్వర గారు చెప్పడంతో చాలామంది నందీశ్వరుడు అభిషేకానికి వస్తున్నారండి. మనకు ఫస్ట్ కొన్నగా అరుణాచలంలో జరుగుతోంది ఈ విధంగా. సాయంత్రం వేళ ప్రదోషకాల టైంలో అంటే త్రయోదశి సాయంత్రం వేళలో అంటే ప్రదోషకాలైన సూర్య అస్తమయం టైంలో స్వామివారికి అభిషేకం అంటే ఉదయం పూట ఈశ్వరుడికి అభిషేకం చేసి సాయంత్రం నందీశ్వరుడికి అభిషేకం చేసి ఇలా విశేషంగా అలంకారం చేసి స్వామివారికి ఆకరణ తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజున అభిషేకం చేసుకోవడం వల్ల ఎటువంటి నవగ్రహ దోషాలైనా సరే మనకి అనుకున్న పనులు మనకు అనుకోలేని మన పనులు అవని పనులు కూడా పూర్తవుతున్నాయి. చాలామంది ఈ క్షేత్రానికి వచ్చి నిన్న విశేషంగా జనం వచ్చారు, స్వామివారి నందీశ్వర అభిషేకం పాల్గొని తరించారు. అంటే ఎందుకు నందీశ్వరుడికి అభిషేకం చేస్తున్నారు అన్నది విషయానికి వస్తే, మనకి పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు కాలకోటి విషయాన్ని తాగుతాడు. అంటే కంఠంలో దిగి పొట్టలోకి వెళ్తే ఆయన ఇదంతా కూడా ఆయన జీర్ణకోశం అంతా అంటే పొట్ట అంతా కూడా ఏంటంటే భూగోళం అన్నమాట. ఈ భూగోళం అంతా విషపూరితం అయిపోతుంది. ఏ జీవరాశులు బతకమనే ఉద్దేశంతో పార్వతీదేవి ఆ విషయం కంఠంలోంచి కింద దిక్కకుండా అడ్డం పెడుతుందండి. ఆ అడ్డం పెట్టినప్పుడు ఆయన ఆ టైంలో కొంచెం స్పృహ కోల్పోతాడు. ఎవరు? పరమేశ్వరుడు. ఎందుకంటే ఉక్కిరి బిక్కిరి అయ్యి స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఆయన ఒళ్ళో పెట్టుకుంటుంది. పార్వతీదేవి ఒళ్ళో ఈశ్వరుడు పడుకుంటాడు అనమాట. ఆ పడుకున్నప్పుడు సృష్టి అంతా కూడా ఆగిపోతున్నప్పుడు పార్వతీదేవి పరిపాలిద్దామంటే సృష్టిని భర్త ఒళ్ళో పడుకున్నాడు. ఆయన్ని కదపకుండా ఉండాలి, ఆయన ప్రశాంతంగా పడుకోవాలంటే ఈవిడ ఏం చేయకూడదు. అందుకే ఆయన తలదూపుతూ కంఠం దగ్గర చేపెట్టి తలదూపుతూ ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుంటారు. ఆ టైంలో సృష్టి ఆగిపోకుండా కాలం నడిపించాలంటే ఏం చేయాలని ఆలోచించి ఆవిడ ఏం చేసిందంటే నందీశ్వరుని సృష్టిని పరిపాలించమని చెప్పింది. నందీశ్వరుని ఏ టైంలో అండి? అమావాస్య రోజు ముందు వచ్చే త్రయోదశి రోజుని సాయంత్రకాల టైంలో అంటే ప్రదోషకాల టైంలో అంటే సూర్య అస్తమించే టైంలో త్రయోదశి స్థితి టైంలో పరిపాలించాడు ఆయన. ఆ గడిలో పరిపాలించడంతో ఆ టైంలో నందీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం వల్ల ఎటువంటి దుష్టగ్రహాల దోషాలైనా సరే పోతాయి అని చెప్పి అభిషేకం చెప్పబడుతోంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర చెప్పడంతో చాలామంది ఈ క్షేత్రానికి వస్తున్నారు, స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా నందీశ్వర అభిషేకం కూడా పాల్గొని తరిస్తున్నారు. నందీశ్వరాయ నమః.